హలో గైస్, వెల్కమ్ టు మహిళ హింద ఛానల్. ఈరోజు ఈ వీడియోలో సౌత్ ఆఫ్రికా T20 లీగ్ అయిన సెకండ్ మ్యాచ్ డర్బన్ సూపర్ జైంట్స్ వర్సెస్ ప్రెటోరియా క్యాపిటల్స్ మ్యాచ్ అనాలిసిస్ చూద్దాం. సో ఇక్కడ ఫస్ట్ ప్రెటోరియా క్యాపిటల్స్ చూసుకుంటే కనుక టీమ్ అనాలిసిస్. సో ఇందులో బేసిక్ గా మనకి రోసో కెప్టెన్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. సో ఇక్కడ ఈ టీంలో వచ్చి మనకి బ్యాటింగ్ చూసుకుంటే కనుక చాలా అద్భుతంగా ఉందని చెప్పుకోవచ్చు. సో అలాగే రోసో మంచి బ్యాట్స్మెన్. సో హీస్ ద గుడ్ బ్యాటింగ్, స్ట్రైక్ రేట్ కూడా బాగుంది. సో అతనైతే బాగా ఆడడం అయితే జరుగుతుంది. సో నెక్స్ట్ ఇంకా రహముల్లా గుర్బాజ్, ఆఫ్ఘనిస్తాన్ ప్లేయర్ అయితే అతను బేసిక్ గా T20లో అయితే మంచి పర్ఫార్మెన్స్ ఇస్తున్నాడు. సో అలాగే స్టార్టింగ్ కనుక ఆయన బ్యాటింగ్ చేస్తే చాలా పర్ఫార్మెన్స్ అయితే చాలా బాగుంటుంది. హిట్టింగ్ ఎక్కువ ఈజీగా సిక్సెస్ అయితే కొట్టగలడు. సో ఇక నెక్స్ట్ జేమ్స్ నీసమ్ చూసుకుంటే, సో బేసిక్ గా మనకి అటు బౌలింగ్ లో ఇటు బ్యాటింగ్ లో కూడా చాలా బాగా ఆడతాడు. సో వాళ్ళ న్యూజిలాండ్ టీం తరపున ఆడేటప్పుడు సో ఈజ్ ద మెయిన్ కీ ప్లేయర్. సో ఇక వికెట్ కీపర్ చూసుకుంటే వెరియానా, హీఈస్ ఆల్సో గుడ్ బ్యాటింగ్. సో చాలా బ్యాటింగ్ అయితే బాగా చేస్తాడు. సో అలాగే చాలా మ్యాచెస్ అయితే నెగ్గించడం జరిగింది ఇన్ T20 మ్యాచెస్ లో. ఇక బౌలింగ్ విషయానికి వస్తే హ్యాండ్రీ నాచ్ చూస్తే మనకు తెలుసు. సో బౌలింగ్ అయితే చాలా బాగుంటుంది. సో మనకి ఆల్రెడీ ప్రీవియస్ గా చూసిన మ్యాచెస్ లో అయితే హీ వెల్ వెరీ గుడ్ బౌలింగ్. సో చాలా క్రిటికల్ సిచ్యువేషన్స్ లో కూడా సో వికెట్స్ తీసి మ్యాచ్ ని మలుపు తిప్పే సత్తా అయితే ఆండ్రూ నాచ్కుంది. సో ఇక పార్నల్ బౌలింగ్ మనకు తెలుసు, లెఫ్ట్ హ్యాండెడ్ బౌలింగ్. సో హీఈస్ ఆల్సో వెరీ పర్ఫార్మ్డ్, చాలా బాగా బౌలింగ్ వేస్తాడు. సో అలాగే నెక్స్ట్ ప్రిటోరియస్ కూడా మనకు తెలుసు. సో ఈజ్ ఆల్సో గుడ్ బౌలర్ ఆల్సో. సో అంటే ఈ త్రీ మెంబర్స్ కలిపితే సో కాంబినేషన్ అయితే చాలా బాగుంటుంది బౌలింగ్. సో ఈ త్రీ మెంబర్స్ స్టార్టింగ్ ఓవర్స్ లో అండ్ లాస్ట్ ఓవర్స్ లో కూడా బౌలింగ్ అయితే చాలా బాగా వేసే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. సో నెక్స్ట్ ఇంకా డర్బన్ సూపర్ జైంట్స్ చూసుకుంటే కనుక సో ఈ టీం చూస్తే మనకి ఆ నేమ్స్ చూస్తేనే మనం చెప్పుకోవాల్సిన అవసరం లేదు. సో హెన్రీ క్లెసన్, డీకాక్, కేన్ విలియమ్సన్. సో దిస్ త్రీ బ్యాట్స్మెన్స్ మనకు తెలుసు. క్లెసన్ అంటే మనకు ఐడియా ఉంది. సో ఒంటి చేత్తో మ్యాచ్ అయితే నెగ్గే ఛాన్స్ ఉంది. T20 వరల్డ్ కప్ లో లాస్ట్ వరకు మన మ్యాచ్ తీసుకున్న వ్యక్తి, బట్ లాస్ట్ లో అవుట్ అవడం వల్ల మనకి మ్యాచ్ విన్ అయ్యే ఛాన్స్ అయితే వచ్చింది. సో ఈజ్ ద వెరీ వెరీ గుడ్ బ్యాట్స్మెన్. సో ఫామ్ లో ఉంటే కనుక ఇంకా అవతల టీం కి చుక్కలే కనపడతాయి. సో నెక్స్ట్ డీకాక్ చూసుకుంటే కనుక వికెట్ కీపర్ చేస్తాడు, అలాగే మనకి బ్యాటింగ్ కూడా చూస్తాడు ఓపెనింగ్ కి. సో ఇతను కనుక క్రీజ్ లో ఉంటే సో సిక్సెస్ ని అలవోకగా కొడతాడు. సో ఇది ఓపెనింగ్ జోడైతే మటుకి చాలా బాగుందని చెప్పుకోవచ్చు. కేన్ విలియమ్స్ అని మనకు తెలుసు, చాలా ఎక్స్పీరియన్స్ ప్లేయర్. సో న్యూజిలాండ్ ప్లేయర్. సో ఇతను కనుక ఫస్ట్ డౌన్ లో వస్తే కనుక చాలా టీం అయితే ఎఫెక్టివ్ గా ఉంటుంది. సో బేస్డ్ ఆన్ సిచ్యువేషన్ హీ విల్ ప్లే, ఆడతాడనమాట. సో ఇంకా నెక్స్ట్ చూసుకుంటే క్రిస్ వోక్స్, మన ఆల్రౌండర్ లిస్ట్ లో చూసుకుంటే బ్యాటింగ్ లీడ్ బౌలింగ్ లో కూడా బాగానే వేస్తాడు, మనకు తెలుసు. నెక్స్ట్ ప్రిటోరియస్ చూసుకుంటే ప్రిటోరియస్ కూడా మనకి మీకు బౌలింగ్ స్పీడ్ కానీ సో లాస్ట్ ఓవర్స్ లో డెత్ ఓవర్స్ లో బౌలింగ్ అని చాలా బాగుంటుంది. అలాగే కెప్టెన్ వచ్చి కే మహారాజా. సో ఇతను బ్యాటింగ్ చేస్తాడు, అలాగే స్పిన్ బౌలింగ్ అయితే వేస్తాడు. సో స్పిన్ కు ఒకవేళ అనుకూలించే పిచ్లు అయితే ఇతను ఎరగదీయడం అయితే కామను. సో ఇక నవీన్ ఉల్హాక్ చూసుకుంటే కనుక లాస్ట్ లైక్ T20 సిరీస్ లో లైక్ కోహ్లీతో సో ఏదో ఇష్యూ అయిందన్న ఇష్యూతో బాగా హైలైట్ అయ్యాడు. బట్ నవీన్ ఉల్హాక్ కూడా బౌలింగ్ అయితే చాలా బాగా వేస్తాడు. సో డెత్ ఓవర్స్ లో స్టార్టింగ్ ఓవర్స్ లో ప్రిటోరియస్, నవీన్ ఉల్హాక్ కూడా చాలా తక్కువ ఎకానమీతో అయితే రన్ రేట్స్ తో అయితే మటుకి బౌలింగ్ వేయడం జరుగుతుంది. సో ఇది ఓవరాల్ గా డర్బన్ సూపర్ జైంట్స్ యొక్క టీం చూసుకుంటే. ఇంకా వెన్యూ స్టాట్స్ చూసుకుంటే కనుక ఈ మ్యాచ్ వచ్చి January 10th 9 PM కి అయితే జరుగుతుంది. సో ఇది వచ్చి కింగ్స్ మీడ్ డర్బన్ సౌత్ ఆఫ్రికా స్టేడియంలో అయితే జరుగుతుంది. సో నెక్స్ట్ ఇంకా వెదర్ రిపోర్ట్ చూసుకుంటే ఇక్కడ మనకి సో మాక్సిమం 82% హ్యూమిడిటీ అయితే మనకి ఉంది. సో నెక్స్ట్ ఇంకా టీమ్ పర్ఫార్మెన్స్ ఫామ్ చూసుకుంటే ఇంకా లాస్ట్ 5 మ్యాచెస్ లో డర్బన్ సూపర్ గెయిన్స్ ఓన్లీ 2 మ్యాచెస్ అయితే నెగ్గింది, 3 మ్యాచెస్ అయితే ఓడిపోయింది. సో అలాగే ప్రిటోరియా క్యాపిటల్ వచ్చి లాస్ట్ 5 మ్యాచెస్ లో ఓన్లీ 2 మ్యాచెస్ నెగ్గింది, 2 మ్యాచెస్ ఓడిపోయింది, ఒకటి నో రిజల్ట్ అన్నమాట. సో ఇక టీమ్ కంపారిజన్ చూసుకుంటే లాస్ట్ 10 మ్యాచెస్ లో డర్బన్ సూపర్ జైంట్స్ వచ్చి 10 మ్యాచెస్ లో 50% నెగ్గింది, 171 యావరేజ్ స్కోరు, అలాగే 211 హైయెస్ట్ స్కోరు, 106 లోయెస్ట్ స్కోరు.
ఇక ప్రిటోరియస్ క్యాపిటల్ చూసుకుంటే 10 మ్యాచెస్లో 30% నెగ్గింది. 156 యావరేజ్ స్కోర్, హైయెస్ట్ స్కోర్ వచ్చి 240 అండ్ లోయెస్ట్ స్కోర్ వచ్చి 52. సో ఇక మిగతా విషయం చూసుకుంటే కనుక ఇక్కడ ఈ వెన్యూ స్టాట్స్ చూసుకుంటే ఇక్కడ మనకి టోటల్ 3 మ్యాచెస్లో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన టీం 67% విన్ అయింది. సో సెకండ్ బ్యాటింగ్ చేసిన టీం 33% విన్ అయింది. అంటే ఫస్ట్ బౌలింగ్ చేసిన టీం 33% విన్ అయింది. సో ఇక యావరేజ్ ఫస్ట్ ఇన్నింగ్స్ స్కోర్ చూసుకుంటే 180, యావరేజ్ సెకండ్ ఇన్నింగ్స్ స్కోర్ చూసుకుంటే 137. ఇక హైయెస్ట్ టోటల్ చూసుకుంటే 208 ఫర్ 7 అండ్ లోయెస్ట్ టోటల్ చూసుకుంటే 83 ఫర్ 10 వికెట్స్. హైయెస్ట్ చేజ్ చూసుకుంటే 163 ఫర్ 5 వికెట్స్. సో ఇది నెక్స్ట్ చూసుకుంటే కనుక పేస్ వర్సెస్ స్పిన్. సో టోటల్ ఈ లాస్ట్ 10 మ్యాచెస్లో ఈ వెన్యూలో వచ్చి సో పేస్ అయితే ఎక్కువ వికెట్స్ తీసింది, 76 వికెట్స్ తీసింది. స్పిన్ అయితే 38 వికెట్స్ తీసింది. ఓవరాల్ గా చూసుకుంటే ఈ స్టాట్స్ ని బట్టి ఈ పిచ్ అయితే మాక్సిమం పేస్ కి అనుకూలించే విధంగా అయితే ఉంది. సో బేస్డ్ ఆన్ ప్రొడక్షన్స్, బేస్డ్ ఆన్ అవర్ టీమ్ అనాలిసిస్, మ్యాచ్ నెగ్గేది డర్బన్ సూపర్ జైంట్స్. కానీ టాస్ వేసిన తర్వాత మా ఛానల్లో అయితే రిజల్ట్ పోస్ట్ చేయడం జరుగుతుంది. సో మా ఛానల్ని ఫాలో అవ్వండి. అలాగే మా ఛానల్ యొక్క లింక్ డిస్క్రిప్షన్లో అయితే ఇవ్వడం జరిగింది. సో ఓన్లీ సౌత్ ఆఫ్రికా T20 లీగే కాకుండా సో బిగ్ బ్యాష్ లీగ్, అలాగే ఐపీఓ నెక్స్ట్ ఫుట్బాల్ యొక్క ప్రొడక్షన్స్ అయితే మా ఛానల్లో పోస్ట్ చేయడం జరుగుతుంది. సో మా ఛానల్ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.